నీకు తిను. పడుకునే ముందు ఫ్రూట్స్ తింటే మంచిది, తీసుకో. అవును దేవంటి, నేను రోజు పడుకునే ముందు ఒక కొబ్బరి ఫ్రూట్ తింటా. కొబ్బరి ఫ్రూట్? అదే మ్యాన్, ఇలా ఉంటది, 2 చెప్పులు వస్తాయి, రోజు దేవుడికి పెడతాం, తెల్లగా. కొబ్బరి ఫ్రూట్ కదరా, కొబ్బరికాయ. ఓహో, మీ ఊళ్ళో అలా కూడా అంటారా? ఆనంద్ ఎంతో ఎంక్వైరీ చేసి దేవి ప్రసాదం అన్నీ కరెక్ట్ గా ఉంటే గాని తన కూతుర్ని నీకివ్వడు. సాయి, తన చేత ఓకే చేయించుకున్నావంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అంటే చదువుకున్నప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంజనీరింగ్ ఆగిపోయింది. డాడీ ఫీల్ అవుతున్నారని బాగా బేరం ఆడి ఒక 50,000 పెట్టి సర్టిఫికేట్ కొన్నా. అమ్మా, అలా కొన్న సర్టిఫికేట్తో జాబ్ చేయకూడదు కదా ఆంటీ. అందుకే తాతిచ్చిన ఆస్తి అమ్మేసి 3 రూపాయలు వడ్డీకి అప్పిచ్చి హ్యాపీగా తినేస్తాను అనమాట. రేపు పెళ్ళయ్యాక దీని సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. మరి పిల్లలు పుట్టాక? నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. పిల్లలు పెద్దయ్యాక? వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అనమాట. అయ్యే బాబోయ్, నేనే నయం కదండి, కష్టపడి తింటున్నా ఫ్రూటు. ఆంటీ, మీ ఇల్లు ఈ బ్యాక్ యార్డ్ చాలా బాగుంది, కానీ ఇంటింట్లో మీరు ఒక్కరే ఉండడం, మీకెవరు లేరా? నాకెవరు లేకపోవడం ఏంటి? అందరూ ఉన్నారు. వాళ్ళకి నేను లేను. ఆంటీ, ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. వీళ్ళ నాన్న ఫ్యామిలీకి దగ్గరై ప్రేమను త్యాగం చేశాడు. నేను ప్రేమలో ఉండిపోయి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఉన్నా, మా వాళ్ళు దూరంగా ఉన్నా నాకేమనిపించలేదు. నేను చనిపోతానని తెలియగానే ఎవరూ లేరనే ఆలోచనే భయం వేసింది. ఆ దేవుడు నా జబ్బుకి మందులు దూరం చేశాడు, నా జీవితానికి మనుషుల్ని దూరం చేశాడు. ఏ మెడిసిను పనిచేయకపోవడం ఏంటో నా కర్మ. ప్లీజ్ ఆంటీ. సరే, పొద్దున మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. చిచ్చి, నీకు అసలు మేనస్ లేదు. మనం ఆవిడ్ని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. చిచ్చి, నీకు అస్సలు మేనర్స్ లేదు. మనం ఆవిడని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. తిను బత్తాయి పండు. తినేస్తాడంట, అన్ని తినేస్తాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. కాఫీ. అయ్యో, నువ్వు తెచ్చావేంటి బాబు? అమ్మని ఎప్పుడైనా బాధ పెడితే ఇలా మార్నింగ్ కాఫీ ఇచ్చి కాకపడ్డం అలవాటు. సారీ ఆంటీ. సారీ లేదు, గీరీ లేదు. యు ఆర్ లైక్ మై సన్. ఆంటీ, మీకు స్మాల్ సర్ప్రైజ్. నిజంగా? కప్పివ్వండి. కళ్ళు మూసుకోండి ఆంటీ. నాతో రండి. రండి చెప్తాను. స్లో. ఇప్పుడు వెళ్తారండి. ఆంటీ, మీ హోల్ ఫ్యామిలీ గుర్తుపట్టారా? ఇదిగో ఈయనే మీ పెద్దన్నయ్య. అవును. వాళ్ళ పిల్లలు, మీ అక్క, మీ బావ, వాళ్ళ అమ్మాయి. ఇది మొన్న మీ తమ్ముడు కూతురి పెళ్ళిలో అందరూ కలిసి దిగిన ఫోటో. ఇదిగో మీ మేనలుడు. అందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు ఆంటీ. మీరు చాలా గ్రేట్. వాళ్ళు కాదురా గ్రేటు, నువ్వు. 25 ఏళ్ళైందిరా నా కళ్ళతో చూసి. కొంతమంది అయితే నాకు తెలీదు, అలాంటిది రాత్రికి రాత్రి ఎలా? నిన్న రాత్రి మాటల్లో మీరే చెప్పారు కదండి మీ ఇంటి పేరు. ఈ ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్ మొత్తం ఎతికేశా, అందరూ వచ్చేసారు. ఇలారా, నాకు మెడిసిన్స్ పనిచేయవు అని డాక్టర్ చెప్పింది అబద్ధం సాయి. సరైన మెడిసిన్ ఇవ్వలేదంతే. ఆ మెడిసిన్ ఏంటో తెలుసా? నువ్వే. నిన్ను చూస్తుంటే సంతోషానికి ప్యాంటు షర్టు వేసినట్టుంది. లక్ష్మే, మరి నన్ను చూస్తుంటే సంతోషానికి హాఫ్ నిక్కరు జుబ్బా తొడిగినట్టుందా? వాకే అంత ఓకే, కానీ మీ ఫాదర్ ఫోటో దొరకలేదండి. అవసరం లేదురా, మా ఫాదర్ అదిగో. హే, ఆయన మీ ఫాదరా? శ్రీకృష్ణదేవరాయలు ఉన్నానే. ఏయ్, ఏంటి ఏంటన్నా? సారీ అండి, సారీ. సరే, నేను రెడీ అయ్యి వస్తాను, ఊరు చూడ్డానికి వెళ్దాం. ఓకే. లక్ష్మి, సాయి నీకు దొరకడం నీ అదృష్టం. లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాడు, నాది గ్యారెంటీ. నేనదే చెప్తున్నానండి, క్యాచ్ చేయట్లేదు.
ఏయ్ ఏయ్. నిన్ను ఆగు రా 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 ఆగమనరా? పరిగెట్టు ఇంకా పరిగెట్టు ఆంటీ 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 సాయి సాయి లక్ష్మి, నా లైఫ్ ఎప్పుడూ ఇష్టంగానూ లేదు, అలానే కష్టంగానూ లేదు. కానీ మీరొచ్చాక మాత్రం అద్భుతంగా ఉంది. మీ నాన్న వచ్చినా ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో. ఆంటీ ఈసారి డాడీతో పాటు వస్తాను మీ దగ్గరికి. చూడు లక్ష్మి, బతికినంతకాలం ఎన్ని కష్టాలు పడ్డా చివరి క్షణంలో ఆనందంగా చనిపోవడం గొప్ప విషయం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత అందంగా ఉంటాడో, అస్తమించేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటాడు. ఆ అందం ఆనందం నువ్వు సాయి నా ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్షణం నేను చచ్చిపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీరా. ఊరుకు లక్ష్మి, నాకే ఏడుపు వచ్చేస్తుంది లక్ష్మి. ఏడవ నీ అంత రిలేషన్ లేకపోయినా నేనే తట్టుకోలేకపోతున్నా. అలాంటిది నువ్వు లక్ష్మి, నీకు నిశ్చితార్థం జరిగింది, మర్చిపోయావా?